చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. మన అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు లేవియా కాండం నుండి మనకు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. లేవియా కాండంలోని 2వ అధ్యాయంలోని మీట్ ఆఫరింగ్ నైవేద్య బలిని గురించి వారు ఈరోజు వివరిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. సమర్పణ ఏది నీ హృదయమేది, ఏది నీ హృదయమేది, ఏది నీ అర్పణ, ఏది నీ సమర్పణ, ఏది నీ హృదయమేది, ఏది నీ హృదయమేది. ఏది నీ కానుక, ఏది నీ కృతజ్ఞత, ఏది నీ కానుక, ఏది నీ కృతజ్ఞత, యేసుని కృపలో నడిచితివా నీవు, యేసుని కృపలో నడిచితివా నీవు. ఏది నీ అర్పణ, ఏది నీ సమర్పణ, ఏది నీ హృదయమేది, ఏది నీ హృదయమేది. ప్రభువైన యేసుని మరచితివా, మరచితివా సిలువ రక్తము. ప్రభువైన యేసుని మరచితివా, మరచితివా సిలువ రక్తము, రక్తము మరచితివా, సిలువను మరచితివా, రక్తము మరచితివా, సిలువను మరచితివా. ఏది నీ అర్పణ, ఏది నీ సమర్పణ, ఏది నీ హృదయమేది, ఏది నీ హృదయమేది. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. నీ వాక్యము మాకు బలాన్ని చేకూరుస్తుంది, నీ వాక్యం మాకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ వాక్యంతో ప్రభు మేము జీవింపగలుగుతున్నాం. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు నాయన. ఈ వాక్యాన్ని మాకు బోధించమని, తద్వారా మేము విశ్వాసంలో అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. లేవియా కాండము 2వ అధ్యాయంలో నైవేద్య బలి, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి,
పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇవి రకరకాలు, వాటికి ఒక మీనింగ్ ఉంటుంది. కావలసిన దినుసులు ఏంటి? గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఉప్పు. ఏ విధమైన జంతువు అవసరం లేదు, బ్లడ్ షెడ్ అవసరం లేదు. గోధుమ పిండిని తీసుకొచ్చి ఆ గోధుమ పిండి మీద నూనె పోయాల, నూనె ఒలీవది ఉండాలి. కాబట్టి ఇది ఏ విధంగా ఉండాలి అని మనం నేర్చుకుందాం. మనము నేర్చుకునే విధానం ఏమిటి అంటే, అది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేసి అంటే ఏంటి చూడండి. నైవేద్య బలి ఏ విధంగా ఉండాలంటే, ఇది భోజనపు బలి అని కూడా అంటారు, గ్రెయిన్ ఆఫరింగ్. లేవియాకాండం 6వ అధ్యాయం 14 నుంచి 23 వరకు కూడా ఉంది. జంతువులతో పని లేదు. ఇక్కడ పిండి అప్పడములు చేయాలి, తర్వాత నూనె ఉండాలి, పులియని పిండి ఉండకూడదు, నిషేధించినవి కూడా రాశాడు. కానీ తేనె కానీ పులిసింది కానీ ఉండద్దు. పులిసింది దుర్బోధకు, దుష్టత్వానికి సూచనగా ఉంది. ఒలీవ నూనె తీసుకొని ఉండాలి. తర్వాత ఈ నైవేద్య బలిని తీసుకొచ్చిన విశ్వాసి ఏమి చేయాలా? నైవేద్య బలిని తీసుకొచ్చిన విశ్వాసి దేవుని సేవకునికి అర్పించాలి. ఇది గోధుమ పిండి, నూనె. తర్వాత సేవకుడు అందులో కొంచెం తీసుకొని, బారెడు అని ఉంది అందులో, తీసుకొని అర్పించాలి. మిగతాది యాజకుడు తీసుకోవాలి, యాజకుడి పోర్షన్. అందుకే అన్ని గోత్రాలకి స్వాస్థ్యం ఇస్తాడు దేవుడు, లేవి గోత్రానికి ఇవ్వడు. లేవి గోత్రానికి చెప్తాడు, నీ ప్రజే నీకు స్వాస్థ్యం అని చెప్తాడు. ఇక్కడ అందుకని అర్పణలో కొంత భాగం యాజకుడికి ఉంది. కొంచెం తీసుకొని ఏం చేయాలా, అది ఆయన పోర్షన్ ఆయన తీసుకోవాలి, యాజకుడు కొంచెం అర్పించాలి. తర్వాత ఇందులో ఏముండాలా? ఉప్పు ఉండాలి. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం. ఇది దేనికి సాధారణ? ఎవరు అర్పించాలా? ఒక విశ్వాస అర్పించాలా. దేనిని అర్పించాలంటే గోధుమ పిండి, ఒలీవ నూనె, ఉప్పు, ఇవి అర్పించాలి. నూనె, సాంబ్రాణి కూడా చేయాలి. బ్లడ్ షేడ్ ఏదైనా ఇందులో లేదు. తర్వాత ఏ విధంగా అర్పించాలి అనేసి అంటే, గోధుమ పిండిని తీసుకొని నూనెతో కలిపి సేవకుడు ఏం చేస్తాడు, ఆ బలిపీఠం మీద అర్పిస్తాడు, బలిపీఠం మీద అర్పిస్తాడు. తర్వాత ఏ విధంగా అర్పించాలి అనే మాట కూడా రాయబడింది. ఏ విధంగా అర్పించాలి అనేసి అంటే, విశ్వాసి నేను కృతజ్ఞత కలిగి చేశాను నాయన అంటే, ఆ కృతజ్ఞత వివరాలు అక్కడ చెప్పి యాజకుడు చేయాలి. ఈ గోధుమ పిండి ప్రధానమైన దినుసు. యోహాను సువార్త 12:29లో రాయబడి ఉంటుంది. క్రీస్తే గోధుమ పిండి అయినడంటే ఒక పాట ఉంటుంది, దంచి విసిరి నలిపి కాల్చగా రొట్టె ఆయను దేహమే యేసుక్రీస్తు ప్రభువు అని. ఆహారం అగునట్లుగా ఆయన ఏం చేశాడంటే, ఆయన నలగొట్టబడ్డాడు. ఎట్లా అంటే యెషయా గ్రంథము 53:5లో ఆయన గురించి రాయబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నల్లగొట్టబడను. పిండి కావడానికి గోధుమలు నలగొట్టబడాల. ఎట్లా నలగొట్టబడ్డాడు? మనుషుల వలన నలగొట్టబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఏ విధంగా నలగొట్టబడ్డాడంటే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను, సైనికులు ముండ్ల కిరీటంతో అల్లి ఆయన తల మీద పెట్టిరి. ఇది మనుషుల వలనైన నలగొట్టబడ్డం ఎన్ని విధాలు. మనుషుల వలన నలగొట్టబడ్డాడు, సాతాను వలన నలగొట్టబడ్డాడు, తర్వాత తండ్రి యగు దేవుని వలన కూడా నలగొట్టబడ్డాడు. ఇలా మెత్తని పిండి వలె నలగొట్టబడ్డాడు. ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనంలో కూడా 3 మానికల పిండి అని రాయబడింది. అక్కడ అది రొట్టెలు చేయడానికి పిండి ఎలాంటిదంటే, మెత్తని పిండి అంటే నలగొట్టబడిన తర్వాత వచ్చే క్రష్ అనమాట అది. తర్వాత ఇందులో ఏ బరక కూడా ఉండద్దు. ఏంటి బరక? మెత్తని పిండి. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది, ఆయన పవిత్ర జీవితానికి సాదృశ్యంగా ఉంది, మానవత్వానికి సాదృశ్యంగా ఉంది, తర్వాత పరిపూర్ణత కూడా సాదృశ్యంగా ఉంది. బరక లేని పిండి అని ఉండాలి. బరక అంటే ఏదైనా ఒక లోపం ఉంటే అది బరక కలిగింది. అసలు మనం పిండి తీసుకొచ్చినాక జల్లెడ పడతాం, అందులో బరక అంతా వచ్చేస్తామట. ఇక్కడ బరక లేని జీవితం. మోషే జీవితంలో ఒక బరక ఉంది, ఆయన ఒక ఐగుప్తిని చంపి పాతి పెట్టాడు. అబ్రహాం జీవితంలో ఒకటి ఉంది, తర్వాత దావీదు జీవితంలో బెత్షెబా ఉంది, కానీ యేసుక్రీస్తు జీవితంలో బరకలేంది. ఈ దహనం నైవేద్య బలిలో కావాల్సిన దినుసులు గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, తర్వాత ఉప్పు, ఇవి ఉండాలి. వాటి గురించి మరొక ఎపిసోడ్లో వివరంగా విందాం. దేవుడు మనుషుల వల్ల నలగొట్టబడ్డాడు, సాతాను వల్ల నలగొట్టబడ్డాడు, తండ్రి యగు దేవుని వల్ల నలగొట్టబడ్డాడు. కానీ ఆయన ఒక మాట కూడా మాట్లాడకుండా సిలువలో తన కార్యాన్ని చేశాడు. ఆయన చేసిన యాగం ద్వారా మనకు రక్షణ. ఆ రక్షణ ఇంకెవరైనా అందుకోకపోతే
దయచేసి విన్న వెంటనే రక్షణ కార్యం కొరకు సిద్ధపడమని యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేస్తున్నాను.